చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా టెన్నిస్ ప్లేయర్ దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి చేతిలోనే హత్యకు గురయ్యారు రాధికా యాదవ్. గన్తో తండ్రి కాల్చి చంపేశాడు. రాధికా యాదవ్పై 5 రౌండ్ల కాల్పులు, 3 బుల్లెట్లు తగిలి తీవ్రంగా గాయాల పాలైంది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో 113వ స్థానంలో రాధికా యాదవ్ ఉన్నారు. హత్యకు సోషల్ మీడియా రీల్స్ కారణం. హర్యానాలోని గుర్గావ్లో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం ఓ టాలెంటెడ్ టెన్నిస్ క్రీడాకారిణిని కోల్పోయింది. హర్యానాకు చెందిన 25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైంది. ఆమె తండ్రే రాధికా యాదవ్ను దారుణంగా కాల్చి చంపేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరపగా 3 బుల్లెట్లు బలంగా ఆమెను తాకాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే రాధికా యాదవ్ చనిపోయింది. గత రాత్రి హర్యానాలోని గుర్గావ్లో ఈ దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. అవి తెలుసుకునే ముందు అసలు రాధికా యాదవ్ గురించి మనకి తెలియాలి. రాధికా మార్చి 23, 2000 సంవత్సరంలో హర్యానాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆటలపై ఉన్న మక్కువతో టెన్నిస్ బ్యాట్ పట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. హర్యానాలో ప్రముఖ టెన్నిస్ క్రీడల్లో ఒకటిగా నిలిచింది. ఆమె వివిధ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్స్లో హర్యానాకు ప్రాతినిధ్యం వహించింది. అనేక విజయాలు సాధించింది. క్రీడల పట్ల ఆమెకున్న అంకిత భావం మరియు ఆమె సహజ ప్రతిభ చూసి టెన్నిస్లో భవిష్యత్తు ఆశాకరణంగా ఆమెను చూసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2 ఏళ్ల క్రితం గాయం వెంటాడడంతో ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో 113వ స్థానంలో ఉన్న రాధికా యాదవ్ ఆటకు దూరమయ్యాక ఇటీవల ఆమె భవిష్యత్పై ఫోకస్ పెట్టింది. టెన్నిస్ అకాడమీని నడపడంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఈ 2 ఆమె తండ్రికి ఇష్టం లేవు. ముఖ్యంగా రీల్స్ చేయవద్దని పలుమార్లు చెప్పాడు. కానీ రాధికా యాదవ్ కంటిన్యూ చేయడంతో గత రాత్రి ఇరువురి మధ్య గొడవకు దారితీసింది. కోపంతో ఆమె తండ్రి దీపక్ యాదవ్ కన్న కూతురిపైనే తుపాకీ ఎక్కుపెట్టి ప్రాణాలు తీశాడు. అలాగే వజీరాబాద్లోని తన గ్రామానికి వెళ్ళినప్పుడల్లా తన కుమార్తె సంపాదనపై జీవిస్తున్నందుకు ప్రజలు తనను ఎగతాళి చేసేవారని, అందుకు అకాడమీని మూసివేయమని రాధికను తండ్రి కోరినా ఆమె నిరాకరించడం కూడా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏదేమైనా రాధికా యాదవ్ మరణం హర్యానాతో పాటు టెన్నిస్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు దీపక్ యాదవ్ను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన తుపాకీని స్వాధీనపరుచుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అతను తన కుమార్తెను చంపినట్లుగా కూడా అంగీకరించారు. టాలెంటెడ్ టెన్నిస్ క్రీడాకారిణిని కోల్పోయింది. హర్యానాకు చెందిన 25 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ దారుణ హత్యకు గురైంది. ఆమె తండ్రే రాధికా యాదవ్ను దారుణంగా కాల్చి చంపాడు. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపితే 3 బుల్లెట్లు ఆమెను తాకాయి. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే రాధికా యాదవ్ చనిపోయింది. గత రాత్రి హర్యానాలోని గుర్గావ్లో ఈ హత్య జరిగింది. హత్యకు ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. అవి తెలుసుకునే ముందు అసలు రాధికా యాదవ్ గురించి ఒక్కసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాధికా హర్యానాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆటలపై ఉన్న మక్కువతో టెన్నిస్ బ్యాట్ పట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. హర్యానాలో ప్రముఖ టెన్నిస్ క్రీడల్లో ఒకటిగా నిలిచింది. ఆమె వివిధ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో కూడా హర్యానాకు ప్రాతినిధ్యం వహించింది. అనేక విజయాలు సాధించింది. క్రీడల పట్ల ఆమెకున్న అంకిత భావం, ఆమె సహజ ప్రతిభ చూసి టెన్నిస్లో భవిష్యత్తు ఆశాకిరణంగా ఆమెను చూసిన పరిస్థితుంది. కానీ 2 ఏళ్ల క్రితం గాయం వెంటాడటంతో ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో 113వ స్థానంలో ఉన్న రాధికా యాదవ్ ఆటకు దూరమయ్యాక ఇటీవల ఆమె భవిష్యత్ మీద ఫోకస్ పెట్టింది. టెన్నిస్ అకాడమీని నడపడంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ 2 ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. ముఖ్యంగా రీల్స్ చేయవద్దని పలుమార్లు చెప్పారు. కానీ రాధికా యాదవ్ కంటిన్యూ చేయడంతో గత రాత్రి ఇరువురి మధ్య తీవ్రంగా గొడవకు దారితీసింది. కోపంతో ఆమె తండ్రి దీపక్ యాదవ్ కన్న కూతురి మీదే తుపాకీ ఎక్కుపెట్టి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి ఉంది.
వజీరాబాద్లోని తన గ్రామానికి వెళ్ళినప్పుడల్లా తన కుమార్తె సంపాదనపై జీవిస్తున్నందుకు ప్రజలు తనను ఎగతాళి చేసేవారని, అందుకు అకాడమీని మూసివేయాలి అంటూ రాధికను తండ్రి కోరిన ఆమె ఏమాత్రం ఇష్టపడలేదు అకాడమీని మూసివేసేందుకు. రాధికా యాదవ్ మరణం హర్యానాతో పాటు టెన్నిస్ క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పోలీసులు దీపక్ యాదవ్ను అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన తుపాకీని స్వాధీనపరుచుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో నేనే నా కూతుర్ని చంపేశాను అని దీపక్ యాదవ్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. इसके ऊपर पुलिस टीम के द्वारा हॉस्पिटल में जाकर के पता किया गया तो मालूम हुआ कि ये राधिका नाम की लड़की थी और करीब 25 वर्षीय लड़की है जो कि सेक्टर 57 के किसी एरिया में रहती है। पुलिस के द्वारा उसके घर जाकर के पता किया गया लेटर ऑन, तो मालूम हुआ कि ये जो राधिका है ये टेनिस प्लेयर थी और फिलहाल ये कोई अपनी टेनिस एकेडमी चला रही थी। इसके पिता के द्वारा इसको गोलियां मारी गई हैं। एक्यूज के ब्रदर के द्वारा पुलिस की कंप्लेंट फाइल की गई है और उसके द्वारा ये एलिगेशन लगाए गए हैं कि उनको शक है कि उसके द्वारा गोली मारी गई है। एक्यूज दीपक जो है उसकी उम्र करीब 49 ईयर्स है। उसके द्वारा घटना को अंजाम देना स्वीकार किया गया है